నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. వైఎస్ వివేకానంద రెడ్డి ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన బ్రతికున్నప్పుడు కంటే ఆయన చనిపోయిన తర్వాత ఎక్కువ వివాదాస్పదం అవుతూ ఉంది. ఆ హత్య కేసుకు సంబంధించి ఎప్పటి నుంచో దర్యాప్తు చేస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. రకరకాల దర్యాప్తులు కూడా జరిగాయి. ఇక రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. రాజకీయాలను ఒక్కసారిగా మరలా ఈ అంశం వేడెక్కించింది. హత్య జరిగిన 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశం అవుతుంది. ఇక హత్య జరిగిన తీరు గురించి, కుట్ర కోణాల గురించి నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. రాజకీయ విమర్శల్లో కూడా వివేకానంద హత్య కేసు ఎప్పుడూ హాట్ టాపిక్. ఈ హత్య వెనుక భారీ ఎత్తున నగదు చేతులు మారింది. దగ్గరగా 40 కోట్ల రూపాయల వరకు నగదు లావాదేవీలకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని ఈడీ అధికారులు తేల్చారు. అసలు ఉన్నట్టుండి 7 ఏళ్ల తర్వాత ఈ విషయం ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ విధమైన పరిణామాలు మారబోతున్నాయి? దర్యాప్తులో భాగంగానే హైదరాబాద్తో పాటు కడపలోని నిందితుల నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలైతే చేశారు, ముమ్మర సోదాలు కూడా చేశారు. ఈ తనిఖీల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో లెక్కల్లో చూపని 24 లక్షల రూపాయల నగదు, 2 బ్యాంకు లాకర్లు, వాటి తాళాలు, కీలక డిజిటల్ పరికరాలను అయితే ప్రస్తుతానికి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లెక్కల గురించి కూడా వివరాలు అడిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. కూటమి ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్లో ఇదొక భాగం అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తుంది. హత్యకు ముందు జరిగిన ఆర్థిక లావాదేవీలే ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయా? ఈ దర్యాప్తుతో అంటే ఈ లావాదేవీలతోనే అసలు ఎవరు నిందితుడు అనేది బయటకు రాబోతుందా? అవినాష్ రెడ్డి ఇంట్లో దొరికిన నగదుకు వివేక హత్య కేసుతో సంబంధం ఏంటి అనేది కూడా అటు వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. రైట్, ఈ అంశంపైనే మనం మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు మధుసూదన్ గారు మనకు వైఎస్ఆర్సీపీ నుంచి అందుబాటులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. రైట్, మధుసూదన్ గారు నమస్కారం. నమస్తే సార్. సో ఏంటి? నమస్తే అండి. రైట్, నమస్తే సార్. ఏం జరుగుతోంది అసలు? మరలా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు కొనసాగించడంలో కొనసాగాలని కూడా అందరూ కోరుతున్నారు. కానీ ఇప్పుడు మరలా ఈడీ ఎంట్రీ ఇవ్వటం, అందులోనూ మీ పార్టీకి చెందిన ఎంపీ ఇంట్లో 24 లక్షల రూపాయల నగదు లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం లెక్క తేలలేదు అనే అంశాలు కూడా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది? వంశీ గారు, ముందుగా మీకు నమస్తే అండి. అదేవిధంగా ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రజలకి, ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి నమస్కారం. సార్, ఇప్పుడు ఈ రోజు అవినాష్ రెడ్డి గారి ఇంటిలో సోదాలు చేయడం అనేటువంటిది చాలా అమానుషమైనటువంటి సంఘటన సార్ ఇది. ఎందుకంటే 7 సంవత్సరాలు హత్య జరిగినటువంటి 7 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆ హత్యకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఆ ఇంట్లో ఉన్నాయనేటువంటి కోణంలో చూడడం అనేటువంటిది ఎంత అవివేకమో చెప్పండి. అసలు 7 సంవత్సరాల తర్వాత హత్యకు సంబంధించినటువంటి లావాదేవీలు ఎవరైనా సరే ఇంట్లో పెట్టుకుంటారా? ఇది సభ్య సమాజంలో ఒక తెలుగుంటో కూడా చేసే పనేనా? అంటే ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం అని చెప్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తుందా? ఇక వేరే సంస్థ దర్యాప్తు చేస్తుందా? నేను ఆ సంస్థల గురించి నేను తప్పు చెప్పట్లేదు సార్. దర్యాప్తు చేయొచ్చు. దర్యాప్తు సంస్థ అది ఒక ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది దర్యాప్తు చేయొచ్చు. కానీ దర్యాప్తు చేసేటువంటి పద్ధతి, దర్యాప్తు చేసేటువంటి సమయం కూడా చాలా ఆలోచించదగ్గ విషయం సార్. ఏదైనా ఒక హత్య జరిగినప్పుడు ఆ హత్యకు సంబంధించినటువంటి మనీ ట్రాన్సాక్షన్ కేసులో ఎప్పుడు లోపల చేయాలి, ఎంత టైం లోపల చేస్తే అవి పట్టుబడతాయి అనేటువంటిది ఒక విచక్షణ రహితంగా మనం బిహేవ్ చేయడం అనేటువంటిది ఇది ఒక అసందర్భంగా ఉంది. 24 లక్షల రూపాయలు ఒక ఎంపీ ఇంట్లో పట్టుకోవడం అనేటువంటిది ఒక పెద్ద కుట్రకోణంగా ఈ పేపర్లు, ఈ తెలుగుదేశం పత్రికలు ప్రచురిస్తున్నాయంటే ఎంత గౌరవం సార్ ఇది. వాళ్ళు అసలుకి వాళ్ళ ఎంపీల కంటే ముందుకెళ్తే వాళ్ళ ఎంపీల ఇంటికి వెళ్తే 24,000 కోట్లు ఉంటాయి ఒక్కొక్క ఎంపీ ఇంట్లో. అది ఆ విధంగా ఉంది పరిస్థితి సార్. ఇది ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నాను సార్. ఈ ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు అడుగడుక్కు ఏ మీటింగ్ పోయినా సరే ప్రస్తావించేటువంటి గొడ్డల పార్టీ అంటున్నారు. ఆ గొడ్డల పార్టీ అనేటువంటిది జనాలు మర్చిపోకూడదు అనేటువంటిది, వాళ్ళ బాబాయ్ హత్య కేసులో బాబాయ్ అనేటువంటి మాట మర్చిపోకూడదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి వాదన.
ఆంధ్రప్రదేశ్ లో ఏ కానీ ఎలక్షన్ మధుసూదన్ గారు రాజకీయ విమర్శలకే వెళ్ళినప్పుడు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడే హత్య జరిగింది, ఆ తర్వాత ప్రభుత్వం మీదే వచ్చింది. సో దర్యాప్తు చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది, అందులోనూ సొంత బాబాయ్ వ్యవహారం. అప్పుడు ఏం చేశారు అనేది ఇప్పటికీ తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారుగా. 5 సంవత్సరాల సమయం సరిపోలేదా దర్యాప్తుకి? చంద్రబాబు నాయుడు టైంలో ఈ హత్య జరిగింది, ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. మేమేమి హత్య దర్యాప్తుని అడ్డుకోలే, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోలేదు. యాక్చువల్ గా ఈ దర్యాప్తు చేసినటువంటి కోణం కూడా మారిపోయింది సార్. చంద్రబాబు నాయుడు వల్ల ఈ దర్యాప్తు చేసిన కోణం మారిపోయింది. అసలు ఈ వివేకానంద హత్య చేయాల్సినటువంటి అవసరం మా ఎంపీ గారికి ఏ విధంగా ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటిది అసలు చెప్పలేని పరిస్థితి. ఆయనకి ఏం అవసరం సార్ చంపాల్సిన, హత్య చేసినటువంటి అవసరం? దగ్గరగా 40 కోట్ల లావాదేవీలు కూడా బయటకు వస్తున్నాయిగా, 40 కోట్లు సుఫారీ అంశాలు కూడా బయటకు వస్తున్నాయిగా. అవన్నీ అపోహలు మాత్రమే, అవినాష్ రెడ్డి మీద చేసేటువంటి అభియోగాలు మాత్రమే. కోర్టులో ఇవన్నీ కూడా తేలిన తర్వాతే, ఇవన్నీ కూడా నిరూపింపబడిన తర్వాతనే ఆయన మీద అభియోగం చెప్పాలి. ఇవన్నీ కూడా అభియోగ పత్రాలు మాత్రమే, అభియోగాలు మాత్రమే, చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి డ్రామాలు మాత్రమే. సునీత గారికి ఒకే లాయరు, దస్తగిరికి ఒకే లాయరు, చంద్రబాబు నాయుడుకి ఒకే లాయరు. 1000 కోట్లు పెట్టి దస్తగిరి అదే లాయర్ నెట్టి పెట్టుకుంటాడు, సునీత పెట్టుకుంటాడు అదే లాయర్. అది యాక్సిడెంట్ లా లేకపోతే ఏంటనేది ఈడీ చెప్పాలి. దస్తగిరికి అంత డబ్బులు ఎట్టు చూపుతూ ఈడీ దస్తగిరి అకౌంట్స్ ని సీజ్ చేయాలి, దస్తగిరిని ఈడీ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అంత పెద్ద లాయర్ని, అంత పెద్ద డబ్బులు తీసుకున్నటువంటి సిద్ధార్థ లోత్రాని మన దస్తగిరి ఏ విధంగా పెట్టుకుంటాడు? ఎవరైనా డబ్బులు ఇస్తున్నారు, ఎవరి అకౌంట్ లో దత్తగిరికి పోతున్నటువంటిది. ఈ 4 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఇప్పుడు ఈడీ ఈ అంశాలన్నీ చెప్తూ ఉంది. 5 సంవత్సరాల పాటు మీరు పాలనలో ఉన్నారు, ఆ కేసును వేగంగా దర్యాప్తు చేస్తామని కూడా అప్పట్లో మీరు చెప్పారు. కానీ ఏం జరిగింది? 5 సంవత్సరాల సమయం సరిపోలేదా అనేది నా ప్రశ్న మొదటి నుంచి. దర్యాప్తు సంస్థలు సిబిఐ వచ్చింది, సిబిఐ దర్యాప్తు చేస్తా ఉంది. సిబిఐ దర్యాప్తు పూర్తయింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి సంబంధం లేదనేటువంటి ఒక వివాదంలో ఉండే కూడా సునీత ఏం చెప్తుంది? ఇంకా దర్యాప్తు చేయాలంటుంది. అసలు దర్యాప్తు చేయాలా ఎన్నిసార్లు అడుగుతుంది సార్ అవి? అంటే దీనిపైన ట్రయల్స్ జరగాల్సిన అవసరం లేదా? దోషులు అనేటువంటి పట్టుకోవాల్సిన అవసరం లేదా? దోషులు అనేది పట్టుకునేటువంటి అవసరం లేనటువంటిది సునీత అవసరం లేదు నిజంగా. మధుసూదన్ గారు సమయం ఇస్తాను. జిలానీ గారు, ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన హత్య తర్వాత చాలా సందర్భాల్లో కూడా ఆ హత్య గురించి మాట్లాడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అందులోనూ గొడ్డలి పార్టీ అంటూ కూడా ఈ మధ్య తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలే మాట్లాడుతున్నారు. సో ఏం జరుగుతోంది? అందులోనూ ఇప్పుడు 4 కోట్ల వ్యవహారం బయటకు వచ్చింది, మొత్తం 40 కోట్లకు పైగా డీల్ కుదుర్చుకున్నారు అన్న ఆరోపణలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి, కనపడుతూ ఉన్నాయి దర్యాప్తులో. అందులోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? నమస్తే అండి. ఖచ్చితంగా సత్యమేవ జయతే అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి తీర్పు వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము. మనం చూసాం 7 సంవత్సరాల పాటు ఒక కొలిక్కి రాని పరిస్థితి మనం చూసుకుంటే 5 సంవత్సరాల వైకాపా ప్రభుత్వం ఏ విధంగా అడ్డగించుతూ వెళ్ళిందో మనం చూసాము. మనం ఒకసారి పరిశీలిస్తే ఈయన ఇందాక ప్రతినిధి గారు అంటున్నారు ఏంటి సంబంధము అవినాష్ రెడ్డి గారికి వైకాపాకు అని చెప్పి. ఏమి సంబంధం లేనప్పుడు ఇక్కడ పోలీస్ అధికారితో సిబిఐ అధికారి మీద కేసులు ఎందుకు బనాయించారండి? ఆ రోజు కర్నూలులో తలదాల్చుకొని హాస్పిటల్లో డ్రామాలు పగటి వేషాలు ఎందుకు వేశారండి? ఈ రోజు ఎందుకు గైర్హాజరయ్యారు కోర్టుకు? కాబట్టి ఈ అన్నిటికీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన నైతిక బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే ఒక నైతిక బాధ్యతగా ఒక ఎంపీ స్థానం, ఒక ఎంపీగా ఉండే వ్యక్తి, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండే వ్యక్తి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి వెళ్ళి కోర్టుల ముందు హాజరవ్వాల్సిన పరిస్థితి. మీరు ఏ విచారణకు చెప్పినా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పే సందర్భం ఉంది. కానీ దాన్ని మయమరిచి ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏదో విధంగా దాన్ని రాజకీయంగా పుల్లు వేసుకోవాలని చెప్పేసి పగటి వేషాలు వేయడం ఇది దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఒక ఎంపీ ఇంట్లో దాదాపు 25 లక్షలు అంటే 24 లక్షల రూపాయలు అన్అకౌంటబుల్ మనీ, అంటే లెక్క చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే పరిస్థితులు ఏ విధంగా దిగజారాయో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో
ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసి ఇష్టానుసారంగా చేసుకున్నారు. ఆ పాచికలు ఏవి పారవు. ఖచ్చితంగా ఆలస్యమైనా సరే సరైన సమయంలో సరైన తీర్పు వస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఒక ఎంపీకే, ఒక ఎక్స్ ఎంపీకే వివేక లాంటి ఒక Yes. సిద్ధాస్తుడికి ఈ విధంగా జరుగుతుంటే సామాన్యమైన పరిస్థితి ఏంటని ఖచ్చితంగా పునరాలోచించాల్సిన అవసరం ఉంది. తిలా పాపం తలాపిడికుడు అన్నట్టు ఖచ్చితంగా ఈ ఆలస్యానికి అందరి పాత్ర ఉంది. అటు సూత్రధారులు, పాత్రధారులు, సిబిఐ అధికారులు, ఇక్కడ కింది స్థాయి పోలీసులు అయితేనేమి అందరి పాత్ర ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయం జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. Right. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే టీడీపీ మీద అభాండాలు వేస్తున్నామో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, చట్టం ఎవరికి అతీతం కాదని చెప్పి ఈ రోజు కరాఖండిగా తెలియపరుస్తున్నాం. మాట్లాడతాం. మనతో పాటు సుబ్బారావు గారు, ప్రముఖ అడ్వకేట్ జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే. సో 4 కోట్ల అడ్వాన్స్లు, 40 కోట్ల సుఫారీ, రకరకాల అంశాలు ఇప్పుడు మన ముందు కనపడుతూ ఉన్నాయి. ఈడీ అధికారుల దర్యాప్తు వేగవంతం అవుతూ ఉంది. ఎందుకని అంటే వివేక హత్య జరిగి ఇన్నేళ్ళు అవుతున్నా ఎందుకు దర్యాప్తు ఇంత నెమ్మదిగా సాగుతోంది? ఏ విధమైన కోణాలు ఉన్నాయంటారు అసలు? ఇక్కడ ఒకటండి, సిబిఐ ఆల్రెడీ విచారణలో చాలా స్పష్టంగా చెప్పింది. దీంట్లో 40 కోట్ల రూపాయలు సుపారీ అంటే కాంట్రాక్ట్ కుదిరినట్టు స్పష్టంగా సిబిఐ తన ఛార్జ్ షీట్లో స్పష్టం చేసింది. ఈ డీలు డబ్బులు చేతులు మారిన విధానం కూడా స్పష్టంగా పొందుపరిచింది. దాంట్లో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరికి 5 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చినట్టు ఎర్ర గంగిరెడ్డి, ఆ 5 కోట్ల రూపాయల్లో హత్యకు ముందు, ప్లాన్కు తర్వాత మధ్యలో 1 కోటి రూపాయలు అడ్వాన్స్గా దస్తగిరికి ఇచ్చినట్లు, దస్తగిరి ఏమో కొంత సొమ్ము వాళ్ళ బ్రదర్ దగ్గర, వాళ్ళ స్నేహితుడైనటువంటి మున్నాకి ఇచ్చాడనేది, ఆ మున్నా దగ్గర నుంచి 43 కోట్ల రూపాయలు మన 43 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టుగా ఆల్రెడీ సిబిఐ విచారణలో వెల్లడైంది. అయితే సునీతారెడ్డి చెప్పేది ఏంటంటే, బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి హత్య గురించి తెలిసిపోయింది. సాయంత్రం వచ్చిన తర్వాత హత్య ఎలా జరిగాడో చెప్పాడు. ఆయన మాటలు, ఆయన చేష్టలు అనుమానాన్ని కలిగిస్తున్నాయి. అసలు ఈ 40 కోట్ల రూపాయలు ఇచ్చేయంటే ఆర్థిక స్తోమత ఎవరికి ఉంది, ఎవరి అకౌంట్ నుండి ఎవరి అకౌంట్కు బదిలీ అయింది, లేకుంటే అది మనీ లాండరింగ్ ద్వారా బదిలీ అయిందా, హవాలా ద్వారా బదిలీ అయిందా, ఎవరెవరు ఈ సొమ్ము ఎవరెవరి ద్వారా పంపకాలు చేశారు, ఈ సొమ్ము అసలు ఎవరిది, దీంట్లో అసలు కింగ్ పిన్ ఎవరు, వాళ్ళని నిర్ధారించమని ఆమె అడుగుతోంది. ఇప్పుడు అది రాష్ట్రపతికి మొన్న 8వ తారీఖున రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం కూడా పంపింది సునీతారెడ్డి. భారతదేశ ప్రధాని కూడా కలిసి విన్నవించుకుంది. సరే, ఏదేమైనప్పుడు కూడాను నిన్న ఒకే సమయంలో 10 ప్రాంతాల్లో, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో, దాంట్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డితో సహా అందరి ఇళ్లలో సోదాలు చేశారు. దొరికిన చోట బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులు, అలానే హత్యకు ముందేమన్నా ఆస్తులు కొన్నారా, హత్య తర్వాత ఏమన్నా ఆస్తులు కొన్నారా లాంటివి, అలానే ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్కి సంబంధించిన అంశాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. సరే, అవినాష్ రెడ్డి ఇంట్లో హైదరాబాద్లో 24 లక్షలు దొరికిందంటే అది పెద్ద లెక్కలోదేం కాదు. వ్యాపారాలు, అక్రమ వ్యాపారాలు అనేక ఉన్న వ్యక్తి దగ్గర అది పెద్ద సొమ్ముగా పరిగణించవలసిన అవసరం లేదు. కానీ ఈడీ స్పష్టంగా కనుక విచారణ జరిపితే వాళ్ళ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులు కూడా ఉంటాయి. అప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో తప్పనిసరిగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుద్ది. రెండోది, ఈడీ కనుక స్పష్టంగా ఈ సొమ్ము ఎక్కడెక్కడ చేతులు మారినాయి, ఏ విధంగా జరిగింది అని చెప్పేసి నిర్ధారణ అయితే సిబిఐ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో ఉన్న అంశాలను తీసుకొని తదుపరి విచారణ చేసి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా సిబిఐ తన కేసులో వేయాల్సిన పరిస్థితి రాబోతోంది. సుబ్బారావు గారు, మీరు చెప్తున్నట్టుగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి, కానీ ఎందుకు ఇన్ని సంవత్సరాల సమయం పడుతోంది? ఈ కేసు ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిసారి ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నా ఈ కేసు దర్యాప్తు ఎందుకు అంత వేగంగా సాగట్లేదు? ఇక్కడ ఒకటండి, గతంలోనే మద్రాస్ హైకోర్టు కానీ లేకుంటే సుప్రీంకోర్టు కానీ అనేక పర్యాయాలు
స్పష్టంగా కొన్ని కేసుల్లో విచారణను పరిశీలించినప్పుడు సిబిఐ లాంటి కేంద్ర సంస్థలు పంజరంలో చిలుకలాగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అంటే యజమాని ఫ్రీగా వదిలితే తప్ప బయటికి రాని పరిస్థితుల్లో ఉన్నది అని చెప్పేసి ఏదైతే చెప్తుందో అది వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఎంచేతంటే అవినాష్ రెడ్డికి అరెస్టు చేయడానికి సిబిఐ వెళ్ళింది, అవును, అడ్డుకున్నారు, పోలీసులు సహకరించనన్నారు. సహకరించనని చెప్పినప్పుడు సిబిఐ చేయాల్సిందేంటి? కేంద్ర బలగాల్ని ఆశ్రయించాలి. కేంద్ర బలగాలు హైదరాబాద్లో ఉన్నాయి. కేంద్ర బలగాలను తీసుకొచ్చేసి నర్సరీ తీసుకెళ్లొచ్చు కదా. ఎందుకు చేతకాని వాళ్ళే సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది? భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఇలా వెనక్కి వెళ్ళిన సంఘటనలు జరిగినాయా? రెండోది, సిబిఐ లాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర పోలీసులు కానీ సహకరించడం లేదు, అదేమంటే మా మీద కేసులు పెడుతున్నాడు, రామ్ సింగ్ ఎస్ఐ మీద కూడా కేసు పెట్టాడు, మేము విచారణ చేయలేమని వాపోయిన సంఘటనలు దేశ చరిత్రలో ఎక్కడైనా జరిగాయా? సో అధికార దుర్వినియోగం జరిగిందంటారు. డెఫినెట్ గా ఇప్పటికైనా సిబిఐని ఈ రాష్ట్ర ప్రజలు అనుమానిస్తూ ఉన్నారు. రైట్ సార్, ఒకసారి మధుసూదన్ గారు వాయిస్ తీసుకోండి. సునీతారెడ్డి చెప్పినట్టుగా విచారణ చేయటం లేదు, ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని హార్ట్ అటాక్ థియరీని, రక్తం కడిగిన వాళ్ళని, లేకపోతే ఈ డబ్బుల విషయము, వీటి మీద ఈ దిశలో విచారణ జరిగి కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం సునీతారెడ్డి వేతన. రైట్ సార్. మధుసూదన్ గారు, అప్పుడు సిబిఐ దర్యాప్తుకు వస్తూ ఉంటే బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఉండి దర్యాప్తునకు సహకరించాల్సింది పోయి దర్యాప్తును అడ్డుకున్నారు అనేది మొదటి నుంచి కూడా వినిపిస్తున్న విమర్శే. ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది, ఈడీ అధికారులు వచ్చిన తర్వాత కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సో ఏమీ లేనప్పుడు ఎందుకు ఆ రోజు అడ్డుకోవాల్సి వచ్చింది అనేది సామాన్యుడు కూడా వినిపిస్తున్న ప్రశ్నేగా. ఇప్పుడు సిబిఐని అడ్డుకున్నారు అనేటువంటిది అవాస్తవం సార్. సిబిఐని ఎవరు అడ్డుకోలేరు సార్. ఇప్పుడే అడ్వకేట్ గారు చెప్తున్నారు కేంద్ర బలగాలు కూడా దించుకోవచ్చు. సో అప్పుడు రాకుండా అడ్డుకున్న పరిస్థితి లేదా? పోలీసులు ఎవరు సహకరించిన పరిస్థితి మనం చూడలేదా? సిచ్యువేషన్ ఉన్నాయి కదా, అన్ని కూడా మన కళ్ళ ముందే ఉన్నాయి కదా సార్. మేము ఎప్పుడు రాష్ట్రంలో సిబిఐ రావద్దని అడ్డుకోలేదు. చంద్రబాబు నాయుడు గారే సిబిఐ రాకూడదు, సిబిఐ రాష్ట్ర పరిమితులకు దాటి రాష్ట్రంలో పర్మిషన్ లేకుండా రాకూడదు అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారి. అది చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది, కానీ మేము సిబిఐని ఎప్పుడు మా ప్రభుత్వం అడ్డుకున్నటువంటి పరిస్థితులు లేదు. ఇంకొక విషయం వస్తే సార్, యాక్చువల్ పులివెందుల నియోజకవర్గంతో నాకు సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేనేం చెప్తున్నానంటే, పులివెందుల నియోజకవర్గంలో ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి వివేక గారి హత్య కేసులో. మీరు ఒకే కోణంలో ఆలోచిస్తున్నారు. ఏది మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఏదో హత్య చేయించాడు అనేటువంటి కోణంలోనే మీరందరూ కూడా ఆలోచిస్తున్నారు, సునీత కూడా ఆలోచిస్తున్నారు. సునీత కానీ దాన్ని ఎప్పుడో ఆలోచించారు సార్. ఒక్క విషయం సార్, నన్ను మాట్లాడండి సార్. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇది వివేక గారి హత్యలో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. యాక్చువల్ గా ఏ కారణం చేత అవినాష్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని చంపాల్సినటువంటి వివేకాన్ని చంపాల్సిన అవసరం వస్తుందనేటువంటిది చెప్తున్నారు. ఏది ఎంపీ టికెట్ కట్టుకొస్తారో రాజకీయాన్ని కట్టుకొస్తారో అని. యాక్చువల్ గా వివేకానంద రెడ్డికి ఆ ఎంపీ టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు సార్. ఎందుకు చెప్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారి కష్టంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ తల్లితో బయట వస్తున్నప్పుడు ఆయన అదే పార్టీలో మంత్రిగా కొనసాగుతారు. అది పార్టీల విషయం, కుటుంబ అంతర్గత విషయం. కానీ ఒక హత్య జరిగినప్పుడు మాత్రం ఆ హత్యకు సంబంధించి విచారణను ఎదుర్కొనే వ్యక్తి వెళ్ళి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నేను చెప్పబోయేది చాలా కీలకం సార్. నేను చెప్పబోయే విషయం పూర్తిగా కీలకం, వినాలి, ప్రజలు కూడా వినాలి. అటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇచ్చేది ఉంటుంది రూల్ అవుట్. ఏది అవినాష్ రెడ్డి కాదని. కాబట్టి అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ పోదు, నాకు జగన్మోహన్ రెడ్డి నాకే ఇస్తాడు అనుకున్నప్పుడు ఆయన పోయి వివేకాన్ని హత్య చేయాల్సినటువంటి అవసరం లేదు, రాజకీయ హత్య చేయాల్సిన అవసరం లేదు. అసలు దీంట్లో హత్యకి మెయిన్ కారణం ఏంటంటే, ఆల్రెడీ వివేక గారికి ఇంకొక మ్యారేజ్ జరిగింది సార్. ఇంకొక అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకి ఈ యొక్క ఆస్తుల్ని ఎక్కడ దారదత్తం చేస్తారో చెప్పని సునీత గారి హస్బెండ్ నన్నేంటి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇద్దరు కూడా కలిసి హత్య చేశారనేటువంటిది ఇంత క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు సునీత మీద మీరు కేసు బుక్ చేయొచ్చు కదా, ఆ విధంగా దర్యాప్తు సాగేలా చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు మరి? జరిగినటువంటి హత్యకి కారణం ఇదే సార్.
దీన్ని ఎందుకు ఆలోచించలేకపోతుందో సిబిఐ కానీ లేకుంటే ఈ ఈడీ కానీ మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఏం చెప్పారు సార్, పులివెందులలో చాలా మంది వేలల్లో లక్షల్లో జనాలు చెప్పేటువంటి మాట వాళ్ళ మనసులో ఉండేటువంటి ఒక ఐడియా ఇది. దీని యాంగిల్లో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా సునీతకు అనుమానం ఉందో ప్రజలందరూ కూడా ఈ యాంగిల్లో అనుమానం ఉంది. కాబట్టి సునీత హస్బెండ్ నరేంద్ర రాజశేఖర్ రెడ్డిని కూడా వివేక్ హత్య కేసులో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా దస్తగిరి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ దస్తగిరి అకౌంట్స్ కి సంబంధించినటువంటి అన్ని కూడా సిబిఐ కానీ ఈడీ కానీ పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సో అవన్నీ ఎంక్వైరీ చేయకుండానే అధికారులు అవినాష్ రెడ్డి ఇంటి వరకు వచ్చారంటారా? ఎందుకంటే సార్ దస్తగిరికి అంత స్టాండర్డ్ ఎట్ వచ్చింది. అంత సిద్ధార్థ రౌద్రాని గంటలకి లక్షలు తీసుకునేటువంటి సిద్ధార్థ రౌద్రాని ఎవరు ఆయనకి అపాయింట్ చేశారు? అసలు సిద్ధార్థ రౌద్ర అనేటువంటి వ్యక్తి ఈ దస్తగిరికి ఏ విధంగా అప్రూవర్ గా మారిపోయారు కదా. అప్రూవర్ గా మారిపోయినప్పుడు ప్రభుత్వం ఎవరో సహాయం చేసి ఉండొచ్చు. ప్రభుత్వం చేస్తుంటారు. అప్రూవర్ గా మారిపోయినప్పుడు ప్రభుత్వం సిద్ధార్థ అప్రూవర్ ని రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉండదా? అవును, చంద్రబాబు నాయుడు చేశాడా? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా సిద్ధార్థ రౌద్రాని? దస్తగిరికి చంద్రబాబు నాయుడు ఇచ్చాడా అనుకున్నా. చంద్రబాబు నాయుడు పరిచయం చేశాడా? ఎందుకంటే సిద్ధార్థ లూత్రా ఒక చంద్రబాబుకే వాదిస్తున్నారా? ఇంకెవరికి వాదించట్లేదా దేశంలో? ఇక్కడ వచ్చి సార్ సిద్ధార్థ రౌద్ర మీకు ఎక్కడ తెలుసు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా ఆన్సర్ తీసుకుందాం. జిలానీ గారు, సిద్ధార్థ లూత్రాని దస్తగిరికి చంద్రబాబే పరిచయం చేశారు. చంద్రబాబు ద్వారానే ఆయన లాయర్ గా కొనసాగుతున్నారనేది కూడా విమర్శ వినిపిస్తుంది. ఆ కోణంలో కూడా విచారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందితే జుట్టు లేకుండే కాళ్ళు అనే రీతిలో వాళ్ళ సమాధానాలనే ఉంటాయి. సిద్ధార్థ లూత్రా ఏమైనా పబ్లిక్ ప్రాసిక్యూటరా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేటా? ఆయనకి ఎవరు ఎందుకు సహకరిస్తారండి? కాబట్టి ఎక్కడో చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా లాగాలి, నారాసుర రక్త చరిత్రాన్ని ఒక కహాని చెప్పారు, అది ఫెయిల్ అయింది. మళ్ళా షమీము షెహెన్షా రెండో వైఫ్ అని చెప్పి అది ఫెయిల్ అయింది. నెక్స్ట్ సునీత నరెడ్డి ఆయన మీద తోలారు, అది ఫెయిల్ అయింది. కాబట్టి న్యాయ విచారణ ఖచ్చితంగా వెళ్తా ఉంది. అన్ని వైపులా కూడా ఉచ్చు బిగుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఏదో విధంగా చెప్పేసి తప్పితే ఇది కాదు. ఇంకా చాలా సమయం పడుతుంది. ఎప్పుడు ఎలక్షన్స్ రాష్ట్రంలో వచ్చినా సరే ఆ రాష్ట్రంలో ఎలక్షన్ల కోసం ఉపయోగపడే ఇప్పుడు ఎలక్షన్స్ లేవుగా, ఇప్పుడు విచారణ సాగుతుందిగా. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి ఈడీ అయితే దర్యాప్తు కొనసాగిస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో ఏం జరిగింది అనేది నిగ్గు తేల్చే పనిలో అయితే ఈడీ అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు సిబిఐ కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. రానున్న రోజుల్లో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతాయి ఏంటి అనేది వేచి చూద్దాం. సుబ్బారావు గారికి, జిలానీ గారికి, మధుసూదన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.